నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 17, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:13, సూర్యాస్తమయం సాయంత్రం 6:18. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన బహుళ తదియ తిథి మార్చి 16 ఆదివారం మధ్యాహ్నం 2:52 అండి. మార్చి 17 సోమవారం సాయంత్రం 4:57 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన బహుళ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం మార్చి 17 సోమవారం మధ్యాహ్నం 12:40 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. యోగం ధ్రువ మధ్యాహ్నం 3:44 వరకు. తదుపరి వ్యాఘాత కరణం విష్టి రాత్రి 7:36 వరకు. తదుపరి వణిజ రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 6:18 వరకు. తదుపరి భవ బాలవ. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 6:52 అండి, రాత్రి 8:39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 అండి, మధ్యాహ్నం 1:22 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 అండి, మధ్యాహ్నం 3:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 అండి, ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 అండి, మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2 అండి, మధ్యాహ్నం 3:30 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:50 అండి, తెల్లవారితే 5:38 వరకు. అమృత గడియలు తెల్లవారితే 5:35 అండి, ఉదయం 7:21 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 అండి, మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రం ఏమిటి? మీకు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అడిగితే దాన్ని మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. దాన్ని మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, ఉత్తర అభిమన్యుల కుమారుడి పేరేమిటి? జవాబు పరీక్షిత్ అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు సంకటహర చతుర్థి అండి, మార్చి 17 సోమవారమే. కొంతమంది నాకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టారు చంద్రోదయ సమయాలతో సహా. నాకు కామెంట్ చేస్తున్నారు, కానీ వాయిస్ బాగోపోవడం వల్ల నేను మొన్న వీడియో కూడా చేయలేకపోయానండి. ఒకరోజు వీడియో రీజన్ అదే, నాకు గొంతుకు అసలు బయటకు రాలేదు, అందుకు వీడియో చేయలేదు. కామెంట్ చేస్తున్నారు, రిప్లై ఇద్దామంటే 18 కదండి చవితి తిథి అని చాలాసార్లు చెప్పానండి. చవితి తిథి సమయంలో చంద్రోదయం ఉంటేనే సంకటహర చతుర్థి చేసుకోవాలి. కాబట్టి మార్చి 17 సోమవారమే చేసుకోవాలి. అదేవిధంగా ఉత్తరాఖాత ప్రారంభం ఈరోజు తెల్లవారితే 5:25 కండి. మరియు కల్పనా చావ్లా గారి జయంతి, మరియు క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పుట్టినరోజు అండి. ఆవిడకి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు.
మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయడానికి, బారసాలు చేయడానికి, అద్దె ఇంట్లో దిగడానికి, వ్యవసాయం పనులు ప్రారంభించడానికి, స్లాబులు వేసుకోవడానికి, రేకుల షెడ్లు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.